నమస్కారం. ఈరోజు కలెక్టరేట్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్, డెడికేటెడ్ కమిషన్ ఈరోజు పుట్టపర్తికి రావడం జరిగింది. అందులో భాగంగానే మేమందరూ కూడా ఇక్కడ బీసీ నాయకులు, జిల్లా కార్యదర్శి అన్నమయ్య గారు, వెంకటేష్ గారు, శ్రీరాములు గారు, ఇక్కడ మిగతా మిత్రులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి బీసీ యొక్క రిజర్వేషన్ విధానాల మీద కమిషన్కు మా యొక్క అభిప్రాయాలు వివిధ రూపాల్లో కూడా మేము ఒక విజ్ఞాపన పత్ర రూపంలో కూడా అందజేయడం జరిగింది. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో 34% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నో రాజకీయ పదవులు ఇచ్చినటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్స్ని కుదించి 22,000 పోస్టులు రాజకీయంగా బీసీ వర్గాలకు దూరం చేసిన చరిత్ర వైఎస్ఆర్ ప్రభుత్వంది. అయితే కొన్ని సాంకేతికమైన సమస్యల ద్వారా బీసీలు రిజర్వేషన్స్లో 50% రిజర్వేషన్ మించకూడదనే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్న ద్వారా మళ్ళీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలి అనే సంకల్పంతోనే దీన్ని ఏదైనా చట్టపరంగా దీన్ని సాధించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక డెడికేటెడ్ కమిషన్ వేయడం, ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే పుట్టపర్తికి రావడం. ఆ పుట్టపర్తికి వచ్చిన తర్వాత మేమందరూ కూడా అక్కడ బీసీల యొక్క ప్రాధాన్యత, బీసీలు ఎందుకంటే జనాభాలో 50% పైన బీసీలకు రాజకీయ రిజర్వేషన్ మినిమం 34% నుంచి 45% ఇవ్వలేకపోతే చాలా రాజకీయమైన అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే రాజకీయాలు బేసిక్ అంటే కింద స్థాయి ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలుగా రాజకీయంగా బీసీల్లో కులాలు, చిన్న కులాలు ఎన్నో ఉన్నాయి. ఆ కులాలకు రాజకీయ ప్రాధాన్యత వస్తే తప్ప ఈ కులాలు రాజకీయ సమానత్వం రాదు. కాబట్టి కంపల్సరీ రిజర్వేషన్ అనేది రాజకీయ ప్రాధాన్యత అవసరం అనే విషయం అందులో భాగంగానే మేమందరూ కూడా నిర్ణయించడం. ప్రభుత్వం కూడా తప్పకుండా 34% రిజర్వేషన్ అయితే గతంలో ఉన్నదాన్ని 45% వరకు పొడిగించమని మేమందరూ కూడా అక్కడ అడగడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం తప్పకుండా బీసీలకు న్యాయం చేస్తున్న సంకల్పం దృఢశాశ్వతం ఏమన్నా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మా బీసీ నాయకులంతా కలిసి మా సగర చైర్మన్ గారు, లైవ్ స్టాక్ డైరెక్టర్ గారు, మా శ్రీరాములు యాదవ్ గారు, మిగతా నాయకులంతా కలుసుకొని ఎస్టీ కమిషనర్ గారిని నియమించడంతో మేమంతా కలిసి వెళ్ళి బీసీ కమిషన్ ద్వారా వెళ్ళి బీసీలు రిజర్వేషన్ గురించి మేము వారికి విన్నవించడం జరిగింది. బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు. ఆ బీసీలకి ఎప్పుడైనా న్యాయం జరగాలంటే అది 83 నుంచి శ్రీ నందమూరి తారక రామారావు అప్పటి నుంచి బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటే బీసీలు అప్పుడు రిజర్వేషన్ చేయడం వల్ల బీసీలు ఎప్పుడు ఎంతో అంచెలంచెలుగా ఎదిగినారు. ఎంతోమంది నాయకులుగా తయారైనారు. ఎమ్మెల్యేలు అయితేమి, ఎంపీలు అయితేమి, మంత్రులు అయితేమి, రకరకాల విధులుగా స్థానిక సంస్థల్లో సర్పంచ్లు అయితేమి, ఎంపీటీసీలు అయితేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, ఇలా జిల్లా పరిషత్ చైర్మన్లు అయితేనేమి, ఇలా విధాలుగా బీసీలని ఎంతో ఎదిగించిన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వారు కూడా బీసీలకి ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారే బీసీలకి 34% తీసుకొచ్చిన గొప్ప ఘనత వచ్చేసి మా చంద్రబాబు నాయుడు గారిది. దాన్ని 2019 నుంచి 2024 వరకు కుదించి అన్ని విధాలుగా కూడా బీసీలకి అన్యాయం, నష్టం జరిగేలా చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు మరీ కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ కమిషన్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన జరుగుతుంది. బీసీలు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వర్గాల వారిగా వాళ్ళకి అంచెలంచెలుగా ప్రతి ఊరికి కూడా న్యాయం జరిగేలా చేయాలని చెప్పేసి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము కూడా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, తాలూకా నాయకులు అంతా కలిసి మేము కూడా అర్జీల ద్వారా ఇవ్వడం జరిగింది. మాకు కూడా బీసీ రిజర్వేషన్ని ఇంకా 45% వరకు పెంచమని విన్నవించడం జరిగింది. దానికి సానుకూలంగా కమిషన్ గారు, కలెక్టర్ గారు స్పందించినారు. ఇలా జరగడానికి కారణమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్, జై చంద్రబాబు, జై అమరావతి.